కాకినాడలో 2 రోజుల క్రితం మనం ఒక పెళ్లి చూపులకు సంబంధించి మోసం చూసాం. కృష్ణమోహన్ అనే ఒక వ్యక్తిని కొంతమంది ఆడవాళ్ళు కలిసి పెళ్లి చూపుల పేరిట మోసం చేసిన ఘటన చూసాం. దాంట్లో మరొక ట్విస్ట్ నెలకొంది. కృష్ణమోహన్ తనని మోసం చేశారంటూ నీరజ అనే పెళ్లి కూతురుగా నటించినటువంటి ఆవిడ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. అయితే మనం చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ ఉన్న వ్యక్తి కృష్ణమోహన్కి చాలా కాలం రోజుల నుంచి కూడా పెళ్లి కావడం లేదు. పెళ్లి కోసం తీవ్రంగా పెళ్లి చూపులకు వెళ్ళినప్పటికీ ఎవరు కూడా నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే తనకు శిరీష అనే ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ శిరీష అనే మహిళ కొంతమంది పెళ్లిల బ్రోకర్లు అంటూ కూడా కొంతమంది పరిచయం చేసింది. ఆ తర్వాత ఆ పెళ్లిల బ్రోకర్లు ఒక అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ అమ్మాయితో పాటుగా కొంతమంది కుటుంబీకులను కూడా అంతా కూడా పకడ్బందీగా క్యారెక్టర్లన్నీ కూడా చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేసే క్యారెక్టర్లను తీసుకొని వారంతా కూడా రూపొందించారు. అయితే మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ పైన నీరజ పెళ్లి కుమార్తెగా చూపించే ఆవిడకి గతంలో పెళ్లి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఒక న్యాచురల్ యాక్టింగ్ చేసిన విధంగా గతంలో మనం చూసాం. గతంలో ఆరోపణలు కూడా ఉన్నాయి. సో కృష్ణమోహన్ అనే వ్యక్తిని మోసం చేశారన్నట్టుగా కృష్ణమోహన్ వెళ్ళి కాకినాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొంతమంది మహిళలను కూడా అదుపులోకి తీసుకొని వారు విచారించారు. అయితే తాజాగా నీరజ అనే ఈ పెళ్లి కూతురుగా నటించేటువంటి ఈ నీరజ అలియాస్ చిన్ని కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంగేజ్మెంట్ పేరుతో తననే మోసం చేశారంటూ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి పేరుతో ఆ 2 మహిళలు తనను కూడా మోసం చేశారు. ఇక్కడ కృష్ణమోహన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ మహిళలతో పాటుగా ఈ ఫేక్ పెళ్లి కూతురు నీరజ కూడా మోసం చేసినట్టుగా ఆయన కంప్లైంట్ ఇస్తే, ఇక్కడ పెళ్లి కూతురుగా నటించినటువంటి నీరజ కూడా అక్కడి మహిళలు తనని కూడా మోసం చేశారంటూ కలెక్టర్కి ఫిర్యాదు చేసింది. వివిధ ఖర్చుల కింద 6 లక్షల తన దగ్గరే తీసుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రమేయం లేకుండా తనని పెళ్లి కూతురు చేశారంటూ చిన్ని అలియాస్ నీరజ కంప్లైంట్ ఇచ్చింది. తనకు పెళ్లి కొడుకు నచ్చలేదని ముందే చెప్పారని వివరణ కూడా ఇచ్చినప్పటికీ వారెవరు కూడా వినిపించుకోలేదంటూ నీరజ ఆరోపించింది. రాజమండ్రి నామవరం చుట్టాల ఇంటికి వస్తే చెప్పా పెట్టకుండా పెళ్లి చూపులు పెట్టడంతో సైలెంట్గా ఉన్నాను. ఆ తర్వాత మా పెద్దమ్మకు నాకు ఇష్టం లేదని చెప్పాను. అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ పూర్తి తతంగమైన తర్వాత పదే కృష్ణమోహన్ ఫోన్ చేసి బెదిరించేవాడని, ఒక్కసారిగా ఒంటరిగా రాత్రి రావాలని, లేకపోతే పెళ్లి కాకుండా చేస్తానని బెదిరించాడంటూ కూడా నీరజ అలియాస్ చిన్ని ఎవరైతే పెళ్లి కూతురుగా నటించారో ఆవిడ కలెక్టర్ దగ్గర ఈ యొక్క విషయాన్ని వాపోయారు. మాకు ఎటువంటి బంగారం డబ్బు ఇవ్వలేదు, మధ్యవర్తులే మొత్తం డబ్బు బంగారం తీసుకున్నారంటూ చిన్ని ఆరోపించింది. పెళ్లి పేరుతో ఈ ముఠా చాలా మోసాలకు తెగబడింది. పెళ్లి పేరుతో తనని మోసం చేశారని కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు. గతంలో కూడా పెళ్లి కూతురు నీరజతో పాటుగా 2 మహిళలపై కాకినాడ 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. సో మొత్తం మీద ఒక కొత్త ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. నీరజనే యాక్టింగ్ చేసింది. నీరజ తమ ఇతర మహిళలతో కలిసి తనని మోసం చేసినట్టుగా కృష్ణమోహన్ కాకినాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇక్కడ చూస్తే నీరజ కలెక్టర్కి ఏకంగా ఫిర్యాదు చేసింది. ఆ పెళ్లి కొడుకు నచ్చలేదు, నేను మా పెద్దమ్మ ఇద్దరం కూడా నచ్చలేదని చెప్పినప్పటికీ ఆ మహిళలు బలవంతంగా నన్ను పెళ్లి కూతురుగా తయారు చేసి తన ముందు కూర్చోబెట్టారంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి కృష్ణమోహన్ మీద కూడా ఒక ఆరోపణ చేసింది. కృష్ణమోహన్ రాత్రులు ఫోన్ చేసి తన దగ్గరికి రావాలి, లేకపోతే నేను ఇంకోసారి పెళ్లి కాకుండా చేస్తానంటూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తారంటూ కూడా నీరజ ఈ కంప్లైంట్లో పేర్కొంది. ఒకసారి ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, చాలా కొత్త కోణం వెలుగు చూసింది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే కృష్ణమోహన్ ఈ మహిళపై ఫిర్యాదు చేయడం ఒకవైపు అయితే, ఇప్పుడు ఏకంగా నీరజ పెళ్లి కూతురుగా నటించిన నీరజ కూడా కృష్ణమోహన్ పై ఫిర్యాదు చేసింది. సో అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? మనోజ్, ఈ యొక్క ప్రధానంగా ఈ ఘటన ఏదైతుందో దీని మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. సినిమా తరహాలో, అలాగే ఎప్పటి నుంచో పెళ్లి కానిటువంటి లేటు వయసులో పెళ్లి చేసుకున్న, అలాగే సంబంధాల కోసం చూస్తున్నటువంటి ఒక వ్యక్తి కాకినాడ చెందినటువంటి కృష్ణమోహన్ అలాగే మోసగించి అతని వద్ద డబ్బు అపహరించి వెళ్ళిపోయినటువంటి కిలాడి లేడీలపై కూడా గతంలో మనం వార్త కూడా ఇచ్చాం. దీనిపై కూడా దీనిపై స్పందించినటువంటి ఎవరైతే ఉన్నారో బాధితుడు ఫిర్యాదు ఇచ్చాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు అలాగే పోలీసులు అయితే విచారణ పక్కన జరుగుతుంది. కానీ దీనిపై కృష్ణమోహన్ మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఫోన్ చేసి వేధిస్తున్నారు అంటూ ఎవరైతే మనకు ప్రధానంగా మొన్న కథలో సినిమా కథలో ఏదైతే పెళ్లి చూపులు అలాగే నిశ్చితార్థం సంబంధించిన కథలో నీరజగా ఉన్నటువంటి చిన్ని అలియాస్ చిన్ని ఏలూరు సంబంధించినటువంటి మహిళ అయితే ఇప్పుడంతా కూడా మేము కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నాము, మా కృష్ణమోహన్ అయితే ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ ఆమె అయితే కూడా మీడియా ముందుకు వచ్చినటువంటి ఘటన సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కృష్ణమోహన్ ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి.
నీరజ పెళ్లి కూతురు కంటే నీరజ కావచ్చు కృష్ణమోహన్ ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడారు వేరువేరుగా. ఏం మాట్లాడారో చూద్దాం. మొదటగా నేను చుట్టాలు వాళ్ళ ఇంటికి వచ్చాను, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. నాకు పెళ్లి కొడుకు అని కూడా చెప్పలేదు, తర్వాత చెప్పారు పెళ్లి కొడుకు అని చెప్పి. నాకు ఇష్టం లేదు అని చెప్పాను. సైలెంట్గా కూర్చో అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళంగానే మా పెద్దమ్మ గారికి చెప్పాను, నాకు ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే అని. ఆ అబ్బాయికి ఫోన్ చేసి కూడా ఏమో పెళ్లి సంబంధం చూసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మా పెద్దమ్మ గారు తిట్టారు, మా మమ్మీ గారికి అందరికీ. ఆయన ఫోన్ చేసి బెదిరించడం, ఒక్కదానివి రా అని చెప్పి అడగడం. నేను ఆయన పేరు కూడా నాకు తెలియదండి, కృష్ణమోహన్ అంట. ఆయన రా అని చెప్పి ఏమో బెదిరించడం, నేను రానన్నానని చెప్పి నీకు అందరికీ గాలి చేసేస్తా, ఎవరిని పెళ్లి చేసుకోకుండా చేస్తాను అని చెప్పేసి ఏమో నాకు బెదిరించడం అలాంటివి చేసేవాడు. నేను సరదాగా చెప్తున్నారేమో అనుకునేదాన్ని. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి నాకు నీ వీడియో ఏంటి ఇలా వస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది. తర్వాత నేనేమో మాకు సంబంధం చూసిన మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చి మీ నంబర్ తీసుకొని మీకు కాల్ చేయడం జరిగింది. ఇదంతా అయితే ఫుల్ ఫేక్. నాకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, ఆయన కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నాడు. డబ్బులు అసలు ఎవరికి ఇవ్వలేదు, డబ్బులు కూడా తీసుకోలేదు. అసలు నేను గోల్డ్ షాప్కి కూడా వెళ్ళలేదు. నేను ఏ గోల్డ్ షాప్కి వెళ్ళాను ఆ షాప్కి తీసుకెళ్ళమని చెప్పండి, నేను వస్తాను కూడా. ఏ షాప్కి వెళ్ళలేదు, ఏ డబ్బులు ఇవ్వలేదు ఆయన నాకు. నేను దిగను అని చెప్తే ఏమో మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చో అని చెప్పేసి నాకు కూర్చోబెట్టడం జరిగింది. నేను ఇంటికి వెళ్ళంగానే మా పెద్దమ్మకి చెప్పేశాను మొత్తం. మీకు కాల్ చేసాము. సిఏ గారికి ఇస్తే ఆయనను డిఎస్పీ గారు ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి అన్ని నిజాలన్నీ తెలుసుకుని అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ వేసిందండి. అమ్మాయి ఈ రోజు దాకా రెస్పాండ్ అయ్యి మీడియాలో వస్తుందని ఇప్పుడు బయటకు వచ్చి దొంగ కంప్లైంట్లు దొంగే పెడుతున్నాను. ఆ అమ్మాయి పెట్టాలంటే స్థానికంగా ఏలూరులో పెట్టచ్చు కదా, ఎక్కడికే రావాల్సిన పని ఏముంది. ఆవిడ దగ్గరైనా విట్నెస్లు ఉంటే పెట్టమనండి, నాకే అభ్యంతరం లేదు. అమ్మాయికి ఇచ్చిన డబ్బులు సంబంధించిన అన్ని నేను ఎవిడెన్స్లు ఇచ్చాను పక్కాగా. అన్ని నాకు బ్యాంకు గూగుల్ పేలు ఫోన్ పేలు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశాకే ఆ 11 మంది మీద ఎఫ్ఐఆర్ వేశారు. అమ్మాయి లేని అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం అంటే 2 lakhs ఇచ్చాను. తర్వాత పట్టుచీరలో ఎంగేజ్మెంట్ రోజునే రాజమండ్రి బస్ స్టాండ్ ఎదురుగుండా బట్టల కొట్లో కొన్నాం. అక్కడ వీడియో ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి వచ్చినట్టు. తర్వాత మ్యారేజ్ మీడియేటర్స్, తర్వాత గూగుల్ పే ఫోన్ పే ద్వారా మళ్ళీ సెల్ ఫోన్ ఒకటి కొనిపించుకున్నారు. అదంతా 23/6 నుంచి 30 లోపల అన్నీ చేసేసారు. మీలాంటి మీడియా వాళ్ళు ఫేక్ అని నాకు ఒకళ్ళు మెసేజ్ పెడితే అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఇదంతా బయటకు వచ్చిందండి. అమ్మాయికి పెళ్ళి అయినట్టు పాప ఉన్నట్టు అన్ని ప్రూఫ్స్ పెట్టాను నేను. నాకు నేను ఇచ్చిన అమౌంట్ రికవరీ చేసి నన్ను ఎవరెవరు మోసం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకుని చట్టపరంగా ఇంకొకళ్ళు ఎవరో మోసం. సో ఒకరిపై ఒకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. తనకి వివాహం కాలేదంటూ నీరజ చెప్పుకొచ్చింది. తన పేరు కూడా నీరజ కారు, చిన్ని అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. సో కలెక్టర్ ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో కృష్ణమోహన్ కూడా తనని వేధించాడు, కావాలని కొంతమంది బలవంతంగా కూర్చోబెడితే అక్కడ కూర్చున్నాను తప్ప నాకు ఇష్టం లేదంటూ కూడా తను మాట్లాడుకొచ్చింది. ఇక కృష్ణమోహన్ విషయానికి వస్తే కృష్ణమోహన్ ఏకంగా నీరజకి గతంలో పెళ్లి అయింది, కుమార్తె కూడా ఉంది, నాకు అన్ని వివరాలు తర్వాత తెలిసాయి, కానీ మొదట్లో అన్ని డబ్బులు ఇచ్చాను, నేను లేని అమ్మాయి అంటే ఎవరు లేని అమ్మాయి అమ్మాయి అని చెప్పి నాకు కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ చేశారంటూ కూడా కృష్ణమోహన్ ఆరోపిస్తున్నాడు. ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ప్రకాష్, సో ఇంతకీ వాళ్ళ వర్షన్ చూస్తే కనుక ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. నిజానికి నీరజ అలియాస్ చిన్నిగా చెప్తున్న అమ్మాయికి వివాహం అయిందా గతంలో? అంటే మనం చెప్తున్న వివరాల ప్రకారంగా అయితే బాధితుడి వెర్షన్ ఒకలాగా ఉంది. అలాగే ఈ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో చిన్ని ఇతను మోసగించినటువంటి మహిళల వెర్షన్ మరోలాగా కనపడుతుంది. ఈ 2 వెర్షన్లు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నన్ను మోసగించారు, అలాగే నాకు లేట్ వయసులో పెళ్లి కోసం పెళ్లి చూపులు జరుగుతున్న సమయంలో శిరీష్ అనే ఆమె పరిచయం వీళ్ళని ఏలూరుకు సంబంధించినటువంటి వారిని అయితే పరిచయం చేశారు. పరిచయం చేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలతో పాటు వాళ్ళందరూ కూడా ఏలూరు నుంచి రాజమండ్రి వచ్చారు. రాజమండ్రిలో ఈ యొక్క నిశ్చితార్థం అనేది కూడా అందరి సమక్షంలో కూడా జరిగింది.
జరిగిందని చెప్పేసి బాధితుడు చెప్తున్నారు. ఇవన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు మొదటగా తీసుకున్నారు. అలాగే క్రమంగా 6 లక్షల రూపాయల వరకు షాపింగ్లు అలాగే బంగారాలు అన్ని కూడా దోచుకెళ్లారంటూ ఈ విధంగా అతనైతే ఆ పోలీసులకైతే ఫిర్యాదు చేసి దీనిపై కూడా మహిళలపై కూడా కేసు నమోదు చేసి 4 రోజుల క్రితం కాకినాడ వన్ టౌన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ పక్క సాగుతుంది. కానీ దీనిపై మరొక ట్విస్ట్ గా ప్రధానంగా ఎవరైతే నీరజగా పెళ్లి కూతురుగా చూపించినటువంటి నీరజ అయితే నిన్న కాకినాడ రావడం జరిగింది. కాకినాడలో పోలీసులు కూడా మేము ఫిర్యాదు చేస్తాం, బాధితుడు ఎవరైతే ఉన్నారో మనకి కృష్ణమోహన్ అయితే నన్ను ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులు నన్ను కూడా వేధిస్తున్నారు, ఒక్కసారి రావాలి, ఒకసారి మాట్లాడే పని ఉందంటూ పదే పదే ఫోన్ చేస్తున్నాడని ఆమె అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లేని పక్షంలో నువ్వు రాని పక్షంలో అందరికీ ఫోన్ చేసి మరి నీకు పెళ్లి కాకుండా చేస్తానంటూ ఈ విధంగా బెదిరిస్తున్నాడని ఆమె మీద ఈ విధంగా అయితే మళ్ళీ ఆ కృష్ణమోహన్ పై రివర్స్ కౌంటర్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. దీనిపై మొదలు నేను కూడా పోలీసులను ఆశ్రయిస్తాను, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాడు, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని గతంలో ఆ రోజే చెప్పాను. అదే మా పెద్దమ్మ కూడా చెప్పాను. అంటే మా పెద్దమ్మ బంధువుల ఇంటికి నేను రావడం జరిగింది. ఆ రోజు కృష్ణమోహన్ పెళ్లి కొడుకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కూర్చోమన్నారు కూర్చున్నానని అంతే తప్ప నాకు తెలియదు. తర్వాత నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి అని చెప్పారు, నాకు అతనికి నచ్చలేదని చెప్పేసి నేను చెప్పడం కూడా జరిగింది. కానీ మా పెద్దమ్మ వాళ్ళు కూడా చెప్పడంతో వాళ్ళందరూ కూడా పెళ్లి ఆపేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అతను పదే పదే ఫోన్ చేసి ఈ విధంగా మమ్మల్ని అందరూ కూడా చిత్రహింసలు గురి చేస్తున్నారని బలవంతంగా కూర్చోబెట్టారు, పెళ్లి కూతురుగా కూర్చోబెట్టారు బలవంతంగా చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ చిన్ని అలియాస్ నీరజ గతంలో ఎందుకు చెప్పలేకపోయింది? అంటే కృష్ణమోహన్ ఫిర్యాదు కంటే మునుపే అటు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే కనుక బలవంతపు కింద వాళ్ళ మీద అప్పుడే కేసు నమోదయ్యారు కదా. అంటే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో శిరీష అనే ఆమె ప్రధానంగా కృష్ణమోహన్ పరిచయం అయింది. కృష్ణమోహన్ పరిచయం అవడంతో మిగిలినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా 1 by 1 నాకు తల్లి కూతురుగాను వాళ్ళందరూ కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో శిరీష అనే మహిళకైతే డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, కానీ నాకు ఆవిడెవరో తెలియదనేమో పక్కన ఈమె కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము ఈమె ద్వారానే మొత్తం వీళ్ళందరూ కూడా రాజమండ్రి వెళ్ళాము, రాజమండ్రిలో షాపింగ్ కూడా చేయించుకున్నారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారని క్లియర్ గా నా దగ్గర ఆధారాలతో పాటు పోలీసులకు సమర్పించాను. పోలీసులు కూడా అన్ని క్లియర్ గా చెక్ చేసి వీళ్ళంతా ఒక ముఠాగా మహిళ కిలాడీ లేడీలుగా ఉన్నారని చెప్పేసి పోలీసులు విచారణలో కూడా తెలియదు కాబట్టి కేసు కూడా నమోదు చేశారని ఒక పక్కన చెప్తున్నటువంటి పరిస్థితి బాధితులు చెప్తున్నారు. ఇదే విషయంపై ఆమె నాపై కూడా తిరిగి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నది కాబట్టి నేను మళ్ళీ జిల్లా కలెక్టర్ని ఆశ్రయిస్తున్నానని కాకినాడలో జిల్లా కలెక్టర్ని కూడా ఆశ్రయించి దానికి న్యాయం చేయాలని, ఇటువంటి మోసం ఎవరికి కూడా జరగకూడదు, ఇలా మోసపోకూడదంటూ ఇటువంటి వారికి అయితే శిక్ష పడాలంటూ దాని బాధిత కృష్ణమోహన్ అయితే మళ్ళీ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ నాకు నచ్చకుండా పెళ్లి చేస్తున్నారనే విషయాన్ని కూడా గతంలో మా వెనకాల ఉన్న మహిళ ఎవరైతే మహిళలు కూడా చెప్పాను. ఎవరో నీరజ పెళ్లి కుమార్తెగా నటించిన నీరజ అయితే శిరీష పేరు చెప్తోంది. సో శిరీష అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు శిరీష ఇప్పుడు పక్కన ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నదో నీరజ అలియాస్ చిన్ని కూడా ప్రియాని కూడా పిలుస్తారట. ఇక రకరకాల పేర్లు కూడా వాళ్ళ ఉండడంతో మొత్తం అంతా కన్ఫ్యూజన్ గానే ఉంది. శిరీష అనే ఆమె ఉన్నారని చెప్పేసి ఒక పక్కన కృష్ణమోహన్ చెప్తున్నాడు, శిరీష అనే ఆమె ఎవరో నాకు తెలియదు అంటూ చిన్ని చెప్తుంది మరో పక్కన. కానీ కేవలం పెళ్లి సంబంధం అయితే తీసుకుని వచ్చారు, మధ్యవర్తిగా ఆమె ఏదన్నా డబ్బులు తీసుకుంటుండొచ్చు తప్ప మాకు ఎటువంటి రూపాయి ఇవ్వలేదంటూ ఈ చిన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మీడియా ముందుకు వచ్చి. కానీ దీనిపై మేము పూర్తిగా అన్ని ఆధారాలను శిరీష అనే ఆమె తీసుకుని వస్తే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అంటూ, అంటే ప్రధానంగా కూడా కృష్ణమోహన్ అయితే వీళ్ళంతా కూడా కిలాడీ లేడీలు నేను విచారించాను. కొన్నాళ్ళ తర్వాత నాకు ముఖం స్టార్ట్ అయ్యంతో మొత్తం అన్ని పూర్తిగా ఆధారాలు తీగా వీళ్ళు ఏలూరు సంబంధించిన వారు రాజమండ్రి రావడం, అక్కడంతా రాజమండ్రిలోనే నిశ్చితార్థం చేయడం ఇవన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తే వీళ్ళంతా కిలాడీ లేడీలని, గతంలో ఎన్నో పెళ్లిళ్ళు ఈ విధంగా చేసుకుని మోసగించారని, తనకు కూడా పెళ్లి అయింది, ఒక ఆ పిల్లలు కూడా ఉన్నారంటూ ఇటువంటి విచారణలన్నీ కూడా తేలేయని చెప్పేసి ఒక పక్కన కృష్ణమోహన్ చెప్తున్నారు. ఇదే విషయం కూడా పోలీసులు కూడా విచారించారనేది మరో పక్కన చెప్తున్నారు. ఏదేమైనా దీనిపై న్యాయం చేయాలని ఒక పక్కన ఇతను చెప్తుంటే నేను పోలీసుల పరంగా వెళ్ళి మొత్తం అందరూ కూడా ఇతనిపై కృష్ణమోహన్ మీద కంప్లైంట్ చేసి ఒకరిపై ఒకరు ఈ విధంగా ఆరోపణలు చేయడం అయితే ఈ యొక్క కాకినాడ ఏదైతే లేట్ వయసులో పెళ్లి విషయం మొత్తం అంతా కూడా సంచలనంగా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద కృష్ణమోహన్ నీరజ ఇద్దరు కూడా బాధితులమైనట్టుగా వాళ్ళు వ్యక్తపరుస్తూ కంప్లైంట్ ఇచ్చారు వేరువేరుగా. ఇక్కడ ఇప్పటికే కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది అదుపులోకి తీసుకున్నారు కాకినాడ పోలీసులు. ఈరోజు ఏకంగా నీరజ అలియాస్ చిన్నీగా పేరున్నటువంటి ఆ పెళ్లి కుమార్తెకు నటించిన ఆవిడైతే కలెక్టర్కి ఫిర్యాదు చేసింది. ఇక్కడ ఒక ట్విస్ట్ విషయం ఏంటంటే ఇద్దరు కూడా మోసపోయామంటూ మాట్లాడుతున్నారు. అయితే కృష్ణమోహన్ విషయానికి వస్తే నీరజ కూడా నటించింది. నీరజ నటించి తనని అంటే ఒక రకంగా చెప్పాలంటే తన నుంచి డబ్బులు సొత్తు చేసుకునే రకంగా వారంతా కూడా ప్రయత్నం చేశారు. 6 లక్షల రూపాయలతో పాటుగా కొన్ని నగలు కూడా నేను నగలు కూడా కొనిచ్చానంటూ కృష్ణమోహన్ చెప్తున్నాడు. కానీ నీరజ
తన పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నన్ను కావాలని ఈ రకంగా బలవంతంగా నటించే రకంగా చేశారు, నేను నటిస్తూనే ఉన్నాను తప్ప కానీ నాకేం తెలియదంటూ కూడా నీరజ్ చెప్పుకొస్తోంది. సో ఈ విషయంలో ఒక కొత్త ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. తాను కూడా బాధితురాలంటూ నీరజ్ బయటకు రావడం అనేది కొంత ఆసక్తికరంగా నడుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎవరెవరు బాధితులుగా ఉన్నారు, కృష్ణమోహన్ ఇచ్చిన నగదు ఎవరి దగ్గరికి చేరింది, కృష్ణమోహన్ ఇచ్చిన నగదుని ఎవరు లబ్ధి పొందారు, నీరజ్కి నిజంగానే పెళ్ళైందా అనే విషయాన్ని పోలీసులు విచారణలో తెలియ అవకాశం కనబడుతోంది. కాకినాడకు చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త, అదేవిధంగా సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఈయనకి మ్యారేజ్ కాలేదు. ఈ మ్యారేజ్ కోసం ఎదురుపడుతున్నటువంటి క్రమంలో ఒక కాకినాడ రాజమండ్రికి చెందినటువంటి శిరీష అనే ఒక ఆవిడ ఇతను పరిచయం అయింది. గతంలో 2 పెళ్లి సంబంధాలు చూపించారు ఆవిడ. చూపిస్తే ఈయనకి నచ్చలా, ఆ సంబంధాలు నచ్చలేదు. నచ్చకపోతే మళ్ళీ ఇంకో సంబంధం తీసుకోవడం, సుమారు 2 నెలల అమ్మాయి నచ్చి అతను పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది. ఆ పెళ్లి చూపులకు వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారుగా హర్రీగా ఇతనితో ఆ అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం, ఆ నిశ్చితార్థ సమయంలో ఇతనితో కొంత బంగారం, కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవడం, అదేవిధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక 5.5 లక్షల దాకా 5.5-6 లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతను తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళయిందని, ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో అతను మోసపోయానని చెప్పి తెలిసింది. దాని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి శిరీష, అలాగే ఈ తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు పేరు నీరజ అని చెప్పారు. వారి వ్యక్తిగత పేరులో కాదు, అవి విచారణలో తేలాల్సి ఉంది. విచారణలో భాగంగా ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఈ ఆడవాళ్ళందరూ వారి పాత్ర ఏంటి, వారి ఇదేంటి, ఎందుకు ఇతను మోసం చేశారని తేల్చాల్సి ఉంది. తదుపరి విషయాలు విచారణ అనంతరం తమకు తెలియపరుస్తాం.